పోచమ్మ ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది మొత్తం 5 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 20 to 30 minutes అలా ఉంటుంది. మొదట్లో ఈ సిరీస్ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఒక మంచి ఇంటెన్స్ థ్రిల్ ఫీల్ ఇచ్చింది. మరి సిరీస్ కూడా అదే లెవెల్లో ఉందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక ఫ్యామిలీ వాళ్ళ ఎస్టేట్ దగ్గర ఉన్న పోచమ్మ దేవత విగ్రహాన్ని పక్కా జరుపుతారు. ఆ తర్వాత వెంటనే ఇంట్లో ఒక అమ్మాయి టెర్రస్ మీద నుండి దూకి చనిపోతుంది. ఊరి జనం అంతా ఇది అమ్మవారి శాపం వల్ల అని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు నిజం ఏంటి? నిజంగానే అమ్మవారి శాపం వల్ల ఇలా జరిగిందా లేదా ఎవరైనా ప్లాన్ చేశారా అనేదే ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఫస్ట్ ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మిస్టరీ బిల్డ్ చేసే విధానం, ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేసే తీరు చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని చూపించేటప్పుడు వీళ్ళే మర్డర్ చేశారేమో అనే డౌట్ మనలో క్రియేట్ అయ్యేలాగా చూపించారు. యాక్టర్స్ విషయానికి వస్తే అర్జున్ అంబాటి తన రోల్లో చాలా న్యాచురల్గా చేశారు. మిగతా వాళ్ళంతా ఓకే అనిపించారు అంతే. ఇంకా టెక్నికల్గా చూసుకుంటే బీజియం థ్రిల్లర్గా తగ్గట్టుగా ఇంటెన్స్గా ఉంది. టెన్షన్ బాగా ఎలివేట్ చేసింది. క్లైమాక్స్లో ట్విస్ట్ అంత షాక్ ఇవ్వకపోయినా ఓవరాల్గా ఓకే డీసెంట్ ఎండింగ్ అనిపించింది. ఇంకా సిరీస్లో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, స్టార్టింగ్లో ఉన్న ఆ ఫాస్ట్ ప్లేస్డ్ స్క్రీన్ ప్లే స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ స్లో అయిపోతూ ఉంటుంది. స్టోరీలో ట్విస్ట్లు ఇవ్వాలని డైరెక్టర్ ట్రై చేశారు కానీ అవి కొన్ని చోట్ల కావాలని పెడుతున్నట్టుగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా ప్రిడిక్టబుల్గా అనిపించింది. మీరు రెగ్యులర్గా థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళైతే క్లైమాక్స్లో కల్పరేట్ ఎవరనేది చాలా ముందే గెస్ చేసేయచ్చు. అలాగే కొన్ని సీన్స్లో కూడా లాజిక్ అనేది మిస్ అయింది. ట్రైలర్లో ఇచ్చిన హై ఎలిమెంట్ సిరీస్లో కంటిన్యూస్గా మెయింటైన్ అవ్వలేదు. ఇంక ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే ఇట్స్ అన్ యావరేజ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.